వెల్కమ్ టు ఏటీవీ హెల్త్ వ్యూయర్స్. ఈరోజు మనము రాఘవి హాస్పిటల్ హెల్త్ సిరీస్లో భాగంలో డాక్టర్ నవీన్ రెడ్డి గారితో కామన్గా కనపడే కొన్ని ప్రాక్టాలజీ జబ్బుల గురించి తెలుసుకుందాం. అందులో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ వీటి గురించి మనము డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. సో ఈ మధ్య కాలంలో చాలా కామన్గా కనిపించే కొన్ని ప్రాబ్లమ్స్ పేషెంట్లలో పైల్స్ అని ఒక ప్రాబ్లం ఉంది. సో ఈ పైల్స్ అనేది ఏంటి అండ్ దాని సిమ్టమ్స్ ఏంటి సార్? ఈ పైల్స్, ఫిస్టులాస్, ఫిషర్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం చూసే ప్రాక్టాలజీ అంటాం. ఈ బాటంలో మనం మోషన్ వెళ్ళే దగ్గర వచ్చే వెరీ కామన్ ప్రాబ్లమ్స్ ఈ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ. సో అసలు పైల్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనకి పైల్స్ని హిమరాయిడ్స్ అని కూడా అంటాం. సో హిమరాయిడ్స్ ఆర్ పైల్స్ ఏంటంటే మనకి వీనస్ కుషన్ ఉంటుంది అన్నమాట. లాస్ట్లో మనకు మోషన్ వెళ్ళే రెక్టమ్ రీజన్లో వీనస్ కుషన్ అనేది ఉంటుంది. సో ఈ వీనస్ కుషన్ హిమరాయిడల్ వెజల్స్ అంటాం. ఈ హిమరాయిడల్ వెజల్ ప్లెక్సస్ ఎప్పుడైతే డైలేట్ అయ్యి బికాస్ ఆఫ్ ప్రెషర్ మనకి మోషన్కి వెళ్ళే కాన్స్టిపేషన్ ఏదైనా ఉండి దానివల్ల అది డైలేట్ అయ్యి బయటికి చొచ్చుకొస్తే దాన్నే మనము పైల్స్, హిమరాయిడ్స్ అంటాం. ఇందులో ముఖ్యంగా 4 గ్రేడ్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. సో టైప్స్ ఏంటంటే ఇంటర్నల్ హిమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్. ఈ మళ్ళీ ఇంటర్నల్ హిమరాయిడ్స్ 4 గ్రేడ్స్గా డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో బేసిక్గా మనకి ఏదైనా సరే కాన్స్టిపేషన్ కాజ్ చేస్తుంది అంటే మోషన్ హార్డ్గా వెళ్ళడము, ఎక్కువసేపు ముక్కడము, ఎక్కువసేపు కమోడ్ మీద టైం స్పెండ్ చేయడం, మోషన్ రాలేదని చెప్పు. సో ఈ రీజన్స్ వల్ల మనకి కామన్గా హిమరాయిడ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. దీంట్లో మెయిన్గా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే బ్లీడింగ్, పెయిన్, స్వెల్లింగ్. ఈ మూడిట్లో కొంతమందికి ఓన్లీ బ్లీడింగ్ ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ స్వెల్లింగ్ కనపడవచ్చు. కొంతమందికి బ్లీడింగ్, స్వెల్లింగ్ ఉండొచ్చు, కొంతమందికి పెయిన్, స్వెల్లింగ్ ఉండొచ్చు, కొంతమందికి బ్లీడింగ్, పెయిన్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ప్రెజెంటేషన్స్తో ప్రజెంట్ అవుతారు. బట్ ఏదైనా సరే మీకు అది ఏ గ్రేడ్ అని తెలుసుకోవడానికి, అది ఎటువంటిది అంటే ఇంటర్నల్లా, ఎక్స్టర్నల్లా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఒక సర్జన్ ఎగ్జామిన్ చేసుకొని ప్రాక్టోస్కోపీ అంటారు. అంటే మీ రెక్టమ్ కెనాల్ ఒక 4 to 5 సెంటీమీటర్స్ లోపల వరకు ఆ ప్రాక్టోస్కోప్ అంటే మనకి ఎట్లయితే ఎండోస్కోప్ లాగా మనం లోపలికి పెడతామో అట్లే కళ్ళతో విజువలైజ్ చేసేదానికి ఒక స్కోప్ లాగా ఉంటుంది. ఆ స్కోప్ని లోపలికి పెట్టి మనం ఎగ్జామినేషన్ క్లినికల్గా మనము పేషెంట్ ఓపీకి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసి చూస్తాం. అక్కడ మనకు అది ఇంటర్నల్, ఎక్స్టర్నల్లా, అసలు అది పైల్సా లేదా ఫిషరా లేదా ఇంకా ఏదైనా ప్రాబ్లమా అనేది మనకు అక్కడ క్లినికల్గా ఒక సర్జన్ ఎగ్జామిన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ పైల్స్ అనే ప్రాబ్లంలో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్కి బ్లీడింగ్ అవుతుంటుంది. బ్లీడింగ్ అలానే ఫిషర్లో కూడా బ్లీడింగ్ అవుతుంటుంది. సో మనకి హీమరాయిడ్స్కి, ఫిషర్కి ఎలా మనము దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాము? అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అసలు ఈ పైల్స్, ఫిషర్స్ అనేది మన ఫుడ్ హ్యాబిట్తో రిలేటెడ్ ఉందా? కామన్గా ఫుడ్ హ్యాబిట్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా? సో జనరల్గా మనకి ఈ బాటమ్ రీజన్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్లో ఇందాక మనం చెప్పినట్లు పైల్స్, ఫిషర్, ఫిస్టులా. దీంట్లో మెయిన్గా పేషెంట్ ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్, హాస్పిటల్కి రావడానికి ప్రేరేపించే మెయిన్ సిమ్టమ్ పెయిన్ లేదా బ్లీడింగ్. ఎందుకంటే పెయిన్, నొప్పి తట్టుకోలేక హాస్పిటల్కి వస్తారు, లేదా బ్లడ్ చూడంగానే భయపడి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఈ 2 సిమ్టమ్స్ అనేవి హిమరాయిడ్స్లో ఉండొచ్చు, పైల్స్, హిమరాయిడ్స్ అన్న పైల్స్ అన్న, లేదా ఫిషర్స్లో ఉండొచ్చు. సో మనకి ఎగ్జామిన్ చేస్తే లేదా పేషెంట్ సిమ్టమ్స్, ఇప్పుడు సపోజ్ పైల్స్ అనుకోండి, పైల్స్లో పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉండొచ్చు, మోషన్కి వెళ్ళక ముందు నుంచి కూడా కాన్స్టెంట్గా ఉండొచ్చు. కానీ ఫిషర్స్లో మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంతమందికి త్రూఅవుట్ ద డే కూడా కాళ్ళంతా గుంజుతున్నట్టు, కింద భాగంలో మోషన్ పాస్ చేసే భాగంలో పెయిన్ కంటిన్యూస్గా ఉండడము ఇట్లా జరుగుతుంది. అది మోషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. సో అల్టిమేట్గా మనకి అది పైల్సా, ఫిషరా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జన్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే మనకి కరెక్ట్గా అది డయాగ్నోస్ అవుతుంది.
అండ్ దీంట్లో నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్ హ్యాబిట్స్, ఎనీథింగ్ దట్ కాజెస్ కాన్స్టిపేషన్ ఈజ్ గోయింగ్ టు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్రియేట్ చేస్తుంది. పైల్సా, ఫిషరా, ఇవన్నీ కాన్స్టిపేషన్లో క్రియేట్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ అంటే ఏంటి? కాన్స్టిపేషన్ అంటే హార్డ్ స్టూల్స్ ఫామ్ కావడం, అంటే మనకి అడిక్వేట్ ఫైబర్, అడిక్వేట్ వాటర్ మనకి లార్జ్ ఇంటెస్టైన్లో ఉండకపోతే మనకు ఫామ్ అయ్యే స్టూల్ అనేది హార్డ్గా ఫామ్ అయ్యి మన కాన్స్టిపేషన్గా మనకి స్టూల్ అనేది ఈజీగా పాస్ కాదు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? సో రెగ్యులర్గా మనము తీసుకునే డయట్లో అట్లీస్ట్ ఒక 30% ఫైబర్ అనేది తీసుకోగలిగితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఏజ్ ఒకటి. ఎక్కువ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే 60-70 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళల్లో కొద్దిగా లాక్సేటివ్స్ కానీ మనకి మోషన్ ఫ్రీగా కావడానికి కొన్ని పౌడర్స్ కానీ ఉంటాయి, అవి సప్లిమెంట్స్ తీసుకొని ఈ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. మెయిన్గా కారం మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవి తగ్గించుకొని దాంతోపాటు ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్, అడిక్వేట్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయాలి. అండ్ మెయిన్గా సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 6 to 8 hours కంటిన్యూస్గా కూర్చోవడము, ఇట్లా అంటే సిట్టింగ్ జాబ్స్, ఐటీ ఇట్లా ఏదైనా సిస్టమ్ ముందర కూర్చొని చేసుకునే జాబ్స్ ఇట్లా ఉన్నప్పుడు మధ్యలో ఫ్రీక్వెంట్గా లేచి వాకింగ్ అది చేయడము, ఇట్లా చేస్తే కనుక మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి అవుతుంది. సో సార్, ఇప్పుడు మనము అనుకున్నట్టు ఈ హిమరాయిడ్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, నార్మలీ సిమ్టమ్స్ అనేది మీరు అన్నట్టు బ్లడ్ లాస్ అవ్వడము, పెయిన్ ఉండడం ఉంటుంది. సో ఈ ఫర్దర్ ఈ పేషెంట్కి మీరు చెప్పినట్టు డయట్ కంట్రోల్ చేసినా కానీ నెక్స్ట్ అంటే పెయిన్ అనేది డెఫినెట్లీ ఒక సివియర్ ప్రాబ్లం ఈ ఫిషర్స్ పేషెంట్స్లో. సో వీళ్ళకి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారా? సో హిమరాయిడ్స్ పేషెంట్స్కి మనం ఎప్పుడు సర్జరీ సజెస్ట్ చేయాలి? అండ్ అలానే ఫిషర్స్ పేషెంట్కి అసలు సర్జరీ చేస్తామా లేకపోతే జస్ట్ డైట్ మోడిఫికేషన్తో సరిపోతుందా? సో ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్, ఇంటర్నల్ హిమరాయిడ్స్ అని ఉంటాయి. ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అనేవి యూజువల్గా ఇంటర్నల్ స్పింక్టర్ మజిల్ టైట్నెస్, అంటే ఫిషర్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్ స్పింక్టర్స్ మనకి యానల్ రీజన్ ఎండింగ్లో మనకి స్పింక్టర్స్ అని ఉంటాయి. ఇందులో ఇంటర్నల్ స్పింక్టర్ అని, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని ఉంటుంది. సో ఇంటర్నల్ స్పింక్టర్ అనేది మన పేగు కండరాలు ఏవైతే ఉన్నాయో, లాంగిట్యూడినల్ సర్క్యులర్ మజిల్ ఫైబర్స్ అంటారు, ఆ ఫైబర్స్ ఎండ్ పార్ట్ ఒక స్పింక్టర్ లాగా ఫామ్ అవుతుంది. ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్ ఆఫ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. సో ఇది స్మూత్ మజిల్ నుంచి ఫామ్ అయిన స్పింక్టర్ అనమాట. మనకి దాని పైన ఇంకొక స్పింక్టర్ ఉంటుంది, అది ఎక్స్టర్నల్ స్పింక్టర్. ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది స్కెలిటల్ మజిల్, అంటే నార్మల్గా మన కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాల నుంచి ఫామ్ అయిన స్పింక్టర్ ఎక్స్టర్నల్ స్పింక్టర్. సో ఇంటర్నల్ స్పింక్టర్ ఏదైనా ఎక్కువ స్పాజంలోకి వెళ్ళి కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఎక్స్టర్నల్ పైల్స్, అంటే యానల్ రీజియన్ దగ్గర మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ ఎక్స్టర్నల్ పైల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లే ఇంటర్నల్ పైల్స్ కూడా సేమ్ థింగ్, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల లోపల మనకి రెక్టమ్, యానల్ కెనాల్ లోపల రెక్టమ్ దగ్గర ఉన్న హిమరాయిడల్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్లో ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల వీన్స్ డైలేట్ అయ్యి ఉబ్బి బయటికి మనకి పైల్స్ లాగా, ఒకటి grade 1 అట్లా ఉండి బ్లీడింగ్ రావచ్చు, grade 2 or 3 అయితే కనుక మనకి బయటికి వాపు కూడా కనపడవచ్చు, దాంతోపాటు నొప్పి ఉండొచ్చు, నొప్పి డిస్కంఫర్ట్ కూడా ఉండొచ్చు. సో grade 1, grade 2, grade 3, grade 4 ఏ గ్రేడ్లో మనకు ఎటువంటి టైప్ ఆఫ్ సర్జరీ అనేది ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో మనకి grade 1 బ్యాండింగ్ అంటారు. సో చాలా చిన్నగా ఉంటాయి హిమరాయిడ్స్, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి. ఇది మెడికల్గా మనం మందులతో నయం చేయడానికి ట్రై చేయొచ్చు. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే డైట్, తర్వాత కొన్ని కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకోవడం వల్ల, పెల్విక్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకోవడం వల్ల మనకి ఈ హిమరాయిడ్స్ అనేవి కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశం ఉండొచ్చు. సో grade 1లో మనకి బ్యాండింగ్, ఎండోస్కోపిక్ బ్యాండింగ్ అంటారు. సో మనకి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ అని చెప్పి ఎట్లయితే మన మోషన్ భాగంలో చేస్తామో పెద్ద పేగు చూడడానికి, సో అదే ప్రొసీజర్ దానిలోనే ఆ హిమరాయిడ్కి ఒక బ్యాండ్ వేస్తారు. దానివల్ల అక్కడ మ్యూకోసా అంతా కూడా స్ట్రింక్ అయిపోయి అది కంప్లీట్గా హీల్ అయిపోతుంది. grade 2లో అగైన్ వీ కెన్ గో ఫర్ బ్యాండింగ్ ఆర్ లేజర్. సో grade 2లో మనకి సేమ్ బ్యాండింగ్ కొన్నిసార్లు చేసి తగ్గించుకునే అవకాశం ఉండొచ్చు, లేదా వీ కెన్ గో ఫర్ లేజర్ సర్జరీ. అట్లే grade 3లో లేజర్ కానీ స్టేప్లర్ కానీ. సో స్టేప్లర్ అంటే అది ఒక ఈ ఎక్స్ట్రా మ్యూకోజా ఏదైతే హిమరాయిడల్ ప్లెక్సస్ నుంచి ఉబ్బుగా వచ్చిందో దాన్ని ఈ స్టేప్లర్ మెథడ్లో రిమూవ్ చేసేస్తాం. లోపల కటింగ్ చేసి లోపలే మీకు ఈ స్టేపుల్స్ పడతాయి. బట్ కంపేర్ టు ఓపెన్ ప్రొసీజర్స్, లేజర్ అండ్ స్టేప్లర్
అండ్ బ్యాండింగ్ ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ అండ్ వెరీ పెయిన్లెస్. ఎందుకంటే ఇవన్నీ మనకి డెంటేట్ లైన్ అంటారు. ఈ డెంటేట్ లైన్ పైన జరిగే ప్రొసీజర్స్ కాబట్టి మనకి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎనీథింగ్ ఇన్వాల్వింగ్ ద డెంటేట్ లైన్ అండ్ బిలో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో గ్రేడ్ 4, గ్రేడ్ 3 కూడా మనకి స్టేప్లర్ లేజర్ యూస్ చేసుకోవచ్చు. గ్రేడ్ 4కి వచ్చేటప్పటికి ఓపెన్ మెథడ్ కానీ లేదా స్టేప్లర్ యూస్ చేసుకోవడానికి కుదురుతుంది. లేజర్స్లో మనకి అంటే ఇప్పుడు లేజర్ యూస్ చేసి చేయొచ్చు, కానీ లేజర్ యూస్ చేసినా కూడా అక్కడ అంత పెద్ద గ్రేడ్ 4 అంటే చాలా పెద్దగా ఉంటుంది మాస్, కాబట్టి అది కూడా ఎక్సర్సైజ్ చేసి తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిషర్స్ అంటే మనకి యానల్ కెనాల్ ఏదైతే ఉంటుందో దానికి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా వీక్నెస్ ఉండడం వల్ల, అంటే వీక్నెస్ అంటే యాక్చువల్గా వీక్నెస్ ఉండదు అక్కడ, బట్ దోస్ ఏరియాస్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది జంక్షన్ కాబట్టి. సో అక్కడ మ్యూకోసా ఏదైనా సరే మనకు కాన్స్టిపేషన్ ఉండి లేదా డయేరియా అయినప్పుడు కానీ అక్కడ మ్యూకోసా అనేది ట్రామా అయ్యి కట్ అయినప్పుడు వాటినే మనము ఫిషర్స్ అంటాం. అక్కడ మ్యూకోసా కట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అట్లా బ్లీడింగ్ అయితే మనకి పెయిన్ బ్లీడింగ్ ఉంటే అది హిమరాయిడ్స్ అయినా కావచ్చు, ఫిషర్స్ అయినా కావచ్చు. సో ఇది మనం ఐడెంటిఫై చేయడానికి ఇందాక చెప్పినట్టు సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జన్ చూసి చెప్తారు. సో ఈ ఫిషర్స్లో ఏంటి ప్రొసీజర్, అసలు సర్జరీ అవసరమా ఫిషర్స్లో, ఎందుకు సర్జరీ అంటే మనకి మెయిన్గా ఈ పెయిన్ వల్ల ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్నల్ స్పింక్టర్ అనేది స్పాజంలోకి వెళ్ళిపోతుంది. సో ఇంటర్నల్ స్పింక్టర్ అనేది స్పాజంలోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఇట్లా ఉండాల్సిన కొద్దిగా పెద్దగా ఉండాల్సిన యానల్ కెనాల్ డైరెక్ట్ కావాల్సిన యానల్ కెనాల్ ఆ స్పాజంలోకి వెళ్ళినప్పుడు మోషన్ అనేది ఫ్రీగా మనమే పాస్ చేయలేము. అప్పుడు ముక్కి మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ స్పింక్టర్ అనేది డైరెక్ట్ అంటే కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ పెయిన్ ఎక్కువ అయ్యి మళ్ళీ స్పాజంలోకి వచ్చి ఆ ఫిషెస్ దగ్గర పెయిన్ ఇదంతా కూడా మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇది అక్యూట్ స్టేజ్లో జరిగేది. సో దీనికి మనకు మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం, బట్ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, స్పింక్టర్ స్పాజం సివియర్గా ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ స్పింక్టర్ రిలీజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే మజిల్ కట్ చేస్తారా, మజిల్ కట్ చేస్తే మనకి మోషన్ పోయేది తెలియదేమో, ఈ ప్రాబ్లమ్స్ చాలామందిలో చూసాం మేము అంటారు. బట్ బేసికల్గా మనకి స్పింక్టర్ కంట్రోల్ అనేది ఎక్స్టర్నల్ స్పింక్టర్ నుంచి మనకు కంట్రోల్ ఉంటుంది. ఇంటర్నల్ స్పింక్టర్ మీద మనకి డైరెక్ట్ కంట్రోల్ అనేది ఉండదు. సో ఈ ఇంటర్నల్ స్పింక్టర్ని మనం రిలీజ్ చేస్తే మనకి మోషన్ అనేది ఎక్స్టర్నల్ స్పింక్టర్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఎటువంటి ఇన్కాంటినెన్స్ కానీ ఏ ప్రాబ్లం కానీ ఉండదు. బట్ అగైన్ ఈ ఫిషర్స్లో అందరికీ ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం అని చెప్పట్లేదు. ఏ కేసెస్లో అయితే కనుక మీకు ఎక్కువ ఫిషర్ సైజ్ ఎక్కువ ఉండి, స్పాజం ఉండి, లేదా క్రానిక్ ఫిషర్స్ ఉండి, స్పింక్టర్ స్పాజం ఎక్కువ ఉండి అసలు ఓపెనింగ్ అనేది నాట్ మోర్ దాన్ 1 ఫింగర్ ఉంటే కనుక ఇట్స్ బెటర్ టు గో ఫర్ స్పింక్ట్రాటమీ అంటారు. సో దీన్ని లేటరల్ ఇంటర్నల్ స్పింక్ట్రాటమీ అంటారు. సో ఓన్లీ ఇంటర్నల్ స్పింక్టర్ని మాత్రం రిలీజ్ చేస్తాం. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.